వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 55:12 చదువుతున్నాను. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఇదే కాలంలో వాగ్దానం చేస్తున్నాడు, మీరు సంతోషముగా బయలు వెళ్తారు. అంటే మీరు గడిపే దినములు, నెలలు, సంవత్సరాలను దేవుడు సంతోషముతో నింపి మిమ్మల్ని ఆయన నడిపించబోతున్నారు. అదే రీతిగా మీ సరిహద్దులలో, మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆయన సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దొరికే సమాధానం తాత్కాలికమైనది, అది క్షణం మాత్రమే ఉంటుంది. గాని దేవుడిచ్చే సమాధానము నిత్యము నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధానము కొరకు వెతుకుతూ అలసిపోయిన వారు ఎంతో మంది ఉంటారు కదండి. వారి హృదయంలో సమాధానం ఉండదు, వారి చేతిలో డబ్బు ఉంటుందేమో కానీ వారి శరీరంలో ఆరోగ్యం ఉండదు. కొంతమంది జీవితాలు, కొంతమంది సమాధానంగా జీవించలేరు. అసలు సంతోషం అనేదే వారి ముఖం పైన కనబడదు. కానీ దేవుని బిడ్డలతో ప్రభు వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మీ మార్గంలో సంతోషము, మీకు సమాధానాన్ని నేను తోడుగా మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దేవుడు మీకు సంతోషం, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో అవసరమై ఉంటుంది. ఎందుకంటే మనము సంతోషించినప్పుడు మన శరీరంలో, మనలో ఒక మార్పు కలుగుతుంది, ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. అదే రీతిగా సమాధానం లేకుండా జీవించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు నిద్రపోవాలన్నా, ఒక పని జరిగించాలన్నా, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయువు పొంది మంచి దినములను గడపాలంటే నీకు సమాధానం అనేది అవసరమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీ యొక్క సమాధానాన్ని దొంగిలిస్తూ, మీలో నెమ్మది లేకుండా చేస్తూ, మీరు సంతోషింపకుండా కొన్ని మిమ్మల్ని వెంటాడుతూ, వెంబడిస్తూ, బలహీనపరుస్తూ ఉంటే ఇదే కాలం వాటన్నిటినీ దేవుడు మీ దగ్గర నుండి దూరపరిచి, ఇదిగో మీరు వెళ్తున్న మార్గంలో ఆయన మీకు సంతోషాన్ని, మీకు సమాధానాన్ని ప్రభు ఇచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. సమాధాన పడేటట్లుగా దేవుడు మీకు సహాయపడబోతున్నాడు. తన కృపను మీ ఎడల చూపబోతున్నాడు. గనుక ఈ వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. ఒకవేళ ఇంతవరకు నీ గుండెలో సంతోషం లేదేమో, నీ హృదయంలో నెమ్మది లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో. ఎందుకంటే కొంతమంది చూడండి, ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి ముఖం మీద చిరునవ్వు కనిపించదు. అసలు వారు సమాధానంగా ఉండరు, గలిబిల్లుగా ఉంటారు, నెమ్మది ఉండదు, ప్రశాంతంగా జీవించలేరు. ఒకవేళ అలాంటి బాధతో బాధపడితే, యేసు ప్రభువా నన్ను తాకండి, నన్ను స్వస్థపరచండి, నాకు సమాధానాన్ని ఇవ్వండి, నాకు సంతోషాన్ని ఇవ్వండి అని అడిగితే ప్రభు నీకు దయచేయబోతున్నాడు. ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రం. యెషయా 55:12 ప్రకారం నాయన, ఇదిగో నీ బిడ్డల హృదయాల్లో సంతోషము కలుగును గాక. అదే రీతిగా సమాధానము నాయన వారితో ఉండి వారిని నడిపించును గాక. అయ్యా ఇదిగో నాయన, అయ్యా ఎంతమంది బిడ్డలు నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఈ రెండు ఉండును గాక నాయన. అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.